హాయ్ అండి. ఈరోజు మనం చికెన్ కర్రీ అయితే తయారు చేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ మసాలాలతో సూపర్ టేస్టీ. హాయ్ అండి, నేను మీ రజనిని. ఈరోజు అయితే మనం చికెన్ కర్రీ అయితే చేసుకుందాం. చూడండి, ఇలా పీసెస్ అన్నీ కూడా మనకి ఏ సైజు కావాలో ఆ సైజు తీసుకుని నీట్గా 4 సార్లు వాష్ చేసుకుందాం. నీట్గా వాష్ చేసిన తర్వాత ఒక నిమ్మ చెక్క అయితే తీసుకుని జ్యూస్ అయితే వేసి నీట్గా ఇంకొకసారి అయితే కడుక్కుందాం. జ్యూస్ వేసిన తర్వాత బాగా అప్లై చేయండి. నిమ్మ జ్యూస్ వేసిన తర్వాత ఇప్పుడైతే కడిగేసుకుందాం. నీట్గా 2 సార్లు వాష్ చేయండి. జీలకర్ర 1 స్పూన్, ధనియాలు 1 స్పూన్, లవం మొగ్గలు ఒక 5, పట్టు తీసిన అల్లం ముక్క, వెండి కొబ్బరి అయినా తీసుకోండి, పచ్చి కొబ్బరి అయినా తీసుకోండి. ఇలా 4 పీసులు అయితే వేసుకోండి. బాదామి ఒక 4, జీడిపప్పు ఒక 5, గుమ్మడి పప్పు 1 స్పూన్, పుచ్చపప్పు 1 స్పూన్, సన్ఫ్లవర్ సీడ్స్ 1 స్పూన్, అవిసె గింజలు 1 స్పూన్, తెల్ల నువ్వులు 1 స్పూన్, పల్లీలు 1 స్పూన్. ఇవన్నీ మిక్సీ పట్టేద్దాం. వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ అయితే పెట్టేసుకోండి. స్టవ్ అయితే వెలిగించుకుని బౌల్లో అయితే పెట్టేసుకోండి. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేసుకోండి. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫుల్ కోల్డ్ అండి. సన్నగా తరిగిన ఆనియన్, ఆనియన్స్ అంతా వేగిన తర్వాత చికెన్ అయితే తీసుకుందాం. బాగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోండి. చిల్లీ సాస్ 1 స్పూను, మనం తయారు చేసుకున్న మసాలా, డ్రై ఫ్రూట్స్ అంతా కూడా ఇలా వేసేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేసుకుందాం. ఒక స్పూన్ పసుపు, తగినంత కల్లుప్పు, తగినంత కారం. నేను 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నా. 4 స్పూన్లు కారం అయితే వేసుకోండి. బాగా ముక్కలకన్నీ పట్టించుకుందాం. వెల్లుల్లి అయితే ఇలా పట్టు తీసి వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటాయి. కారం వేసిన తర్వాత బాగా మగ్గిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేయండి. ఒకసారి మిక్స్ చేయండి. ఒక స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ లవంగ పొడి, 1 స్పూన్ చికెన్ మసాలా పొడి, 1 స్పూన్ యాలక్కి పొడి. ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకుందాం. కర్రీ అయితే కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చూసేద్దాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చూసేద్దాం. వేడి వేడి రైస్, ఒక నిమ్మకాయ అయితే తీసుకోండి. ఇలా అయితే కట్ చేసుకోండి. ఆనియన్స్ ఒకటి తీసుకోండి. ఇలా పీసుల కింద అయితే కట్ చేసుకోండి.
టేస్ట్ అయితే చూసేద్దాం. వావ్, చూడండి జ్యూసీగా టేస్ట్ అయితే చాలా బాగుంది. సూపర్ అండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, చాలా టేస్టీ అండి. వావ్, చూడండి చాలా బాగా కుక్ అయింది. వెల్లుల్లి చాలా టేస్టీ అండి, హెల్త్ కూడా చాలా మంచిది. సూపర్ అండి, చిన్న కొద్ది తినాలనిపిస్తుంది. మీరు కూడా ఇలా తయారు చేసుకోవాలి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినాలి. చాలా టేస్టీగా ఉందండి. డ్రై ఫ్రూట్స్తో చేసాం కదా, చాలా టేస్టీగా ఉంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ చాలా బాగున్నాయండి, మసాలాలతో డ్రై ఫ్రూట్స్తో. చిన్న కోళ్ళు తినాలనిపిస్తుంది. బై బై ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.